చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యమైన కొన్ని వీడియోస్ మన దృష్టిలో వచ్చినాయి. ముఖ్యమైన అతనికి మన జిల్లాలో రావడం అక్కడ జిల్లా వాళ్ళ ఫేత్ ప్రకారంగా క్రిస్టియానిటీ ఫేత్ ప్రకారంగా యాక్టివిటీస్ చేయడం, ఈ అన్ని యాక్టివిటీస్ ఫిబ్రవరి 4 నుండి స్టార్ట్ అయ్యింది. ఫిబ్రవరి 4 వచ్చిన అతను ఫస్ట్ మనకి అనంతగిరి మండలంలో కొన్ని చోట్ల తిరిగారు. దీని తర్వాత యూట్యూబ్ ఛానల్స్లో చూసుకోవచ్చు. అక్టోబరి ఇన్సిడెంట్లో కూడా అతను పార్టిసిపేట్ చేసిన సమయంలో కొద్దిగా అగ్రెసివ్గా మాట్లాడారు. అండ్ వెంటనే మార్చ్ 4 నుండి అతను మన జిల్లాలో మళ్ళా వచ్చి ఈ యాక్టివిటీస్ని మళ్ళా ఒక ఆర్గనైజ్ ఫ్యాషన్లో స్టార్ట్ చేయడం జరిగింది. మార్చ్ 4 నుండి అతను అనంతగిరి, దుమ్మిరిగూడ కొన్ని చోట్ల తిరిగారు. కొన్ని చోట్ల వీడియో ఆఫీసెస్లో, ఎంఆర్ఓ ఆఫీసుల్లో కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. కొంతమంది గిరిజనులతో మాట్లాడే సమయంలో వాళ్ళకి సమస్యకి పరిష్కారం చేస్తున్నారు. దీనికోసం వాళ్ళతో ఫైనాన్షియల్గా కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇదే క్రమంలో ఈ అభినయ్ దర్శన్ జీకేవిజి మండలంని సెలెక్ట్ చేస్తున్నారు. ఈ మొత్తం స్కెచ్ని వాళ్ళని ఎగ్జిక్యూట్ చేయడానికి వస్తుంది. గొప్ప విషయం మనకి అర్థం చేయాలి. ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైనా వాళ్ళు లీగల్గా యాక్టివిటీస్ చేయాలి, చట్ట ప్రకారంగా చేయాలి. మనకి అనంతగిరి కూడా ఆడేరు అన్ని మండలాల్లో హెడ్ క్వార్టర్ నుండి స్టార్ట్ అవుతుంది. హెడ్ క్వార్టర్లో అయిన తర్వాత వాళ్ళు ఏమైనా యాక్టివిటీస్ని ఫస్ట్ ముందుగా పెడుతున్నారు. అతను జీకే సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోస్ నిన్న సర్ఫేస్ అయినాయి. దాంట్లో A2 కిరణ్తో సహా మాట్లాడి కిరణ్ ఒక ఆడియో క్లిప్లో మిగతా అక్యూస్కి డైరెక్ట్ చేస్తున్నారు. ఇక్కడికి రావచ్చు, ఎలాగా ఈ ఇన్సిడెంట్ జరగాలి అన్ని వివరణ చెప్పారు. ఇవన్నీ మన ఎవిడెన్స్ ప్రకారంగా కలెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యమైన వారికి డివైసెస్ కూడా సీజ్ చేయడం జరిగిన. వాళ్ళు రికార్డింగ్స్ ఏమేమి పెడుతున్నారు, ఏమేమి డివైసెస్ వాళ్ళు రికార్డ్ చేసినారు. ఫర్దర్గా ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్లో మనకి తెలిసిన అతనికి వచ్చిన యూట్యూబ్ ఛానల్స్లో, అతనికి సబ్స్క్రైబర్ బేసిస్లో మిగతా ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ని మనకి ఎగ్జామిన్ చేస్తే అది కూడా మనకి తెలిసిన అతను ప్రతి మంత్ అరౌండ్ 70 to 1 lakh రూపీస్ వరకు అతనికి ఫైనాన్షియల్గా సపోర్ట్ కూడా వస్తుంది. ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ యాంగిల్ని మనం ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాల్సిన ఉన్నాయి. ఎందుకంటే అతను ఎడ్యుకేషన్ తర్వాత 1 or 2 పార్ట్ టైం మూవీస్లో కూడా యాక్ట్ చేశారు. దీని తర్వాత ఖాళీగా ఉంటుంది. పెద్దగా అతనికి ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఏమీ లేదు. దీని తర్వాత ఫ్యామిలీలో కేసెస్ కూడా అతని పైన పడింది. అది కూడా ఒక్కసారి కాదు, 2 సార్లు జరిగిన. సో ఈ యాక్టివిటీస్ని చేసే వాళ్ళకి ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ అది కూడా 70,000 to 1 lakh వరకు వస్తే మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సిన సబ్జెక్ట్ ఎప్పుడు ఇది కంటిన్యూగా ఇన్వెస్టిగేషన్లో జరుగుతున్నాయి. దీంతో సహా అతను ఈ డబ్బులు ఎవరు ఇస్తారు, డబ్బులు మాత్రం వస్తున్నాయి, అది ఒక యాక్టివిటీ. డబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు, అది కూడా మనకి ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా రావడం జరుగుతున్నాయి. అతనికి ఈ భరోసా పార్టీ పెట్టడం, ఈ భరోసా పార్టీ అతనితో మాట్లాడితే మిగతా మనకి డెసిగ్నేటెడ్ పాస్టర్స్ ఉంటాయి చర్చెస్లో, వాళ్ళతో మాట్లాడితే సో ఒక రూల్ ప్రకారంగా ఒక పాస్టర్కి నామినేషన్ జరుగుతుంది. అతను కూడా ఏమైనా రిలీజియస్ యాక్టివిటీస్లో చేయాలి, సో మనకి స్టేట్ ప్రకారంగా వాళ్ళకి నామినేషన్ ఉండాలి, పోస్ట్ రావాల్సిన. సో పబ్లిక్ని మోసం చేయడానికి కోసం అతను యూట్యూబ్ ఛానల్లో అన్ని చోట్ల పాస్టర్ పేరులో అతను ఈ యాక్టివిటీస్ చేస్తాడు. ముఖ్యమైన మనకి అర్థం చేయాల్సిన ఉన్నాయి, ఈ పాస్టర్ పేరు ఎందుకు పెట్టుకుంటున్నారు.
అతను పాస్టర్ ఉపాధిలో అతనికి లేదు. సో ఈ యాంగిల్లో కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సుమారుగా మనం చూస్తే అతనికి బ్యాక్గ్రౌండ్, ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఒక రిలీజియస్ పొజిషన్ని ఉపయోగించి పబ్లిక్ని మోసం చేయడం, ప్రీవియస్ కండక్ట్స్ని చూస్తే మహిళ పైన దుష్ప్రకారం ఫ్యామిలీ కూడా చేయడం జరిగిన, యుద్ధ అమ్మాయిని కూడా చేయడం జరిగిన, ఇక్కడ గిరిజన ప్రాంతంలో వచ్చి ఇక్కడ కూడా ఎలాగా సంఘటన జరగకపోతే మనకి బాగా గిరిజన అమ్మాయికి బాగా సమస్య వస్తుంది. బ్యాక్గ్రౌండ్లో ఎవరు సపోర్ట్ చేస్తారు, మిగతా ఏమైనా యాక్టివిటీస్ అతను చేస్తారు, ఫర్దర్గా అతన్ని ఏమైనా ఇంపార్టెంట్ పొలిటికల్ పర్సన్ సపోర్ట్ కూడా ఉండొచ్చు అని మనకి ఈ కాన్స్పిరసీలో అతనికి సహాయం చేసే వాళ్ళు ఎటు కిరణ్, అతనితో సహా ఈ పొలిటికల్ యాక్టివిటీస్ అని రిలీజియస్ యాక్టివిటీస్లో అతను ఇక్కడ తిరుగుతున్నారు. ముఖ్యమైన ఈ ప్రాంతంలో అతను ఉంట సమయంలో ఎక్కువ ఫోకస్ అతను రిలీజియస్ యాక్టివిటీస్ పైన జరిగినాయి. రిలీజియస్ యాక్టివిటీస్ ప్రకారంగా మొత్తం కొండలో తిరిగి పబ్లిక్తో మాట్లాడి వాళ్ళ ఫేత్ ప్రకారంగా కొంతమందిని వాళ్ళు మోటివేట్ చేయడం ఇన్ని చేశారు. దీంట్లో A3, A4, A5 కూడా ఉండొచ్చు. దెన్ ఈ కాన్స్పిరసీలో అతని పైన అటాక్ చేసి ఒక సింపతి రావచ్చు. ఆ సింపతిని రావడానికి కోసం అతను ఈ 4 ట్రైబల్స్ని తీసుకుంటున్నాడు. అది కూడా వాళ్ళని డబ్బులు పే చేశారు. ఈ డబ్బులు పేమెంట్ చేసిన దీనికి సంబంధించి కూడా మనకి ఎవిడెన్స్ ప్రకారంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ మొత్తం నెట్వర్క్ని బ్రేక్ చేసి మీడియా మంది సమక్షంలో పెడుతుంది. ఇప్పుడు అతను కూడా అతను యాక్సెప్ట్ చేస్తాడు. అతను చెప్పిన విధంగా అతను విలేజ్ తిరుగుతున్నారు. విలేజ్ తిరిగి అక్కడ పబ్లిక్తో మాట్లాడతారు. మనకి ఇన్వెస్టిగేషన్లో వచ్చిన సమాచారం ప్రకారంగా అతను ఫేత్ ప్రకారంగా నాలెడ్జ్ కూడా బాగా తక్కువగా ఉంది. ఓన్లీ కొన్ని సినిమాలో పని చేశారు కాబట్టి సినిమా యాక్టర్ లాగా యాక్టింగ్ బాగానే చేస్తున్నారు.